నీ పేరేంటి తల్లి? కౌశల్య సార్. కౌశల్య గారు ఏంటి చెప్పు, ఏంటి మీరు ఎక్కడ ఏం చేస్తావు ఏంటి? పూల కొట్టు సార్. ఇది మా పంచాయతీకి ఎదురుగా రోడ్డమ్మడి పూల కొట్టు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 2 పిల్లలు సార్. ఇద్దరమ్మా. ఏం చేస్తారమ్మా? పాపకు పెళ్లి అయిపోయింది సార్. బాబు ఏమో మక్కలు విత్తు నేర్చుకుంటున్నాడు, మంగళ షాపు నేర్చుకుంటున్నాడు. భర్త చనిపోయాడు సార్. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది సార్, 4000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల నీకు ఏమేమి లాభం వస్తానమ్మా? నేను ఉదయాన్నే పూలకి వెళ్తాను సార్. నేను బస్సులో ఉదయాన్నే రాని పోను నాకు ఫ్రీయే సార్. లగేజ్ కూడా డబ్బులు తీసుకోరు, ఫ్రీగానే వెళ్ళి వస్తాను. నెలలో 15 సార్లు వెళ్తాను సార్. ఒక 2000 రూపాయలు నాకు సేవ్ అవుతుంది సార్. శ్రీశక్తి వల్ల. శ్రీశక్తి అవును సార్. తర్వాత బయట క్వాలిటీ ఎట్టుందమ్మా? ఎక్కడ ఎట్టుంది? ఇక్కడే బాగుంది సార్. నేను అక్కడ కూడా తిన్నాను కదా, గుంటూరులో అమ్మగారి ఇంటి దగ్గర కూడా తిన్నాను నేను, నందిగాంలో. బాగుంది సార్. మీ అబ్బాయి ఇప్పుడు పని నేర్చుకుంటాను? నేర్చుకుంటాను సార్. పాప ఏం చేస్తుంది? అమ్మాయి పెళ్లి అయిపోయింది సార్. తల్లికి 100 డబ్బులు కూడా పడతాయి మనవరాళ్ళకి, ఇద్దరికి. ఇద్దరు మనవరాళ్ళు. ఏం చదువుతారు? అమ్మాయి ఏమో 4 చదువుతుంది. ఏ ఊర్లో ఇచ్చావు? పాలడు. అక్కడికి పోయి వస్తా ఉంటాను. వస్తాను, వెళ్ళి వస్తాను సార్. మీ పాప వస్తుందా? వచ్చింది సార్ నా దగ్గర. ఫ్రీ బస్ కదా? వచ్చింది. నేను వెళ్తాను, పాప వచ్చింది. ఖర్చు లేదు కదా? మళ్ళీ మా మేనగాళ్ళ కాడికి కూడా నర్సరాపేట వెళ్ళి వస్తాను నేను, ఫ్రీ బస్సు. ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఫ్రీ బస్సులోని వెళ్ళి వస్తుంటాను సార్. ఈ వల్ల ఎక్కువ సార్లు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా పాప దగ్గరికి వెళ్తున్నాను, మా మేనగాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాను సార్. నేను ఇక్కడికి వెళ్ళి వస్తున్నాను వెళ్ళి వస్తున్నాను సార్. చాలా సంతోషం.